నమస్కారం. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ భారీగా హాజరైన భక్తజనం. నియోజకవర్గంలో సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. గ్రామ పంచాయతీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపడుతుందని స్పష్టం చేసిన పెద్దుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని కొనసాగుతున్న వాయుగుండం జిల్లాలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆషాఢ పౌర్ణమి ముందు రోజు నిర్వహించే సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం గిరి ప్రదర్శనకు అశేష జనవాహిని విచ్చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి విశేషంగా భక్తులు హాజరై గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ ఉంటుందని, ఈ మార్గంలో అన్ని రకాల స్టాళ్లతో పాటు వైద్య శిబిరాలు, 130కి పైగా త్రాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలి పావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ చేరున్న సందర్భంగా కొబ్బరికాయలు కొట్టేందుకు వీలుగా గర్డర్స్ని ఏర్పాటు చేశామన్నారు. భక్తులు స్వామిని దర్శించుకోవడం ప్రారంభించారని, కొండపైకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్వామి పుష్కర రథాన్ని ఆలయ ధర్మకర్త పోస్పాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. అన్ని శాఖల అధిపతుల సమన్వయంతో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఇవి వివరించారు. దక్షిణ నియోజకవర్గంలోని ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడమే కాకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వర్షాలతో కారువులు పొంగి పొర్లుతున్న 34, 35 వార్డులలో పర్యటించిన ఆయన ఆ ప్రాంతంలో గల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయా వార్డులో రోడ్డు, డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య బాగా ఇబ్బంది పడుతున్నారని, తాగునీటి సమస్యతో పాటు రోడ్లు సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ఎమ్మెల్యే వెంట కూటమి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిటీలో గత 2 రోజులుగా నాన్ స్టాప్గా వర్షం పడతా ఉంది. సౌత్ నియోజకవర్గం అంతా కూడా ఓల్డ్ సిటీ. ఈ ప్రాంతం డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో సౌత్ నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ ఉన్నాం. ఈరోజు 34వ వార్డు భూపేష్ నగర్ ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం. ఎప్పుడో కట్టినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ వల్ల స్థానికంగా ఈ వాటర్ స్టక్ అయ్యి రోడ్ల మీదకి వస్తూ ఉంది. ఇళ్లలోకి కూడా వాటర్ వస్తుంది. దీని మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రానున్న రోజులు లాంటి ప్రాబ్లం లేకుండా, ఈ నియోజకవర్గంలో పూర్తిగా అస్తవ్యస్తంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కాబట్టి దీని మీద పూర్తి చర్యలు తీసుకొని ఎక్కడ కూడా వాటర్ రోడ్డు మీద రాకుండా, ఇళ్లలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవడానికి, అలాగే ఈ ప్రాంతంలో వర్షం పడినప్పుడు లేదా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా తీర్చి, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే నా దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పడం జరిగింది. రానున్న రోజులు ఇలాంటి ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఈ నియోజకవర్గాన్ని ఒక అర్థంలాగా చేస్తామని చెప్పడం జరిగింది. సో ప్రతి ఏరియా కూడా పర్యటించి ఎక్కడ ఏ ప్రాబ్లం తీసుకొని ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం తెలియజేస్తాం. ఇసుకొండ దగ్గర వార్డ్ బై లైన్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. అలాగే అన్ని వార్డులు కూడా తిరుగుతాం. ఇవాళ ప్రతి ఏరియా కూడా తిరిగి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చూసి ఆ ప్రాబ్లం ఇమ్మీడియట్గా కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం.
సార్ ఏదైతే చూసుకుంటే మేము ఈ పూర్తిగా ఏదైతే మీరు అంటున్నారో పోర్టుకు సంబంధించి దాని మీద నేను పోర్ట్ చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. పోర్ట్ చైర్మన్ కూడా సానుకూలంగా స్పందించి అటు జిఎంసి ఇటు పోర్టు రెండు కలిసి ఉమ్మడిగా ఆ కాలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు. దాని అత్తల్లో టెండర్లు కూడా పిలిచి ముఖ్యంగా ఈ ప్రాంతానికి కాలుష్యం ప్లస్ ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా చల్ల చేస్తాం. భారతదేశంలో చాలా తక్కువ వయసున్న స్త్రీలలో గర్భాశయం తొలగింపు కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఇది వారిపై శారీరక, సామాజిక మరియు మానసిక ఆరోగ్య భారాన్ని కలిగించవచ్చని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ స్పష్టం చేశారు. విశాఖ కేజీహెచ్లో బేయర్ ఫార్మా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో రాష్ట్రంలో మొదటి ప్రిజర్వ్ ది యూటిరస్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రసవ ప్రక్రియ త్వరగా పూర్తవుతున్నందున ఎక్కువ మంది యువతలు గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారని, ఈ మహిళలకు అవగాహన కల్పించేందుకు మార్గదర్శకాలు ఉండాలని సూచించారు. దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడిందని ప్రిజర్వ్ ది యూటర్న్ బేయర్ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్జెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, FOGSI మరియు IHW కౌన్సిల్తో కలిసి రాష్ట్రాల్లో విధాన దృక్కోణాలపై దృష్టి సారించి ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందని, స్త్రీల ఆరోగ్య సమస్యలు తీర్చడానికి మరియు గర్భాశయ శస్త్రచికిత్సల ప్రభావంపై అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం స్క్రీనింగ్లు మరియు రోగ నిర్ధారణ సంరక్షణ కూడా పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెల్త్ కేర్లో ముఖ్యమైన వాటాదారుగా బేయర్ మహిళల ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు నడపడానికి కట్టుబడిందని మరియు మహిళల జీవితాలను బాగా ప్రభావితం చేసే సమస్యలపై సమాన ఆలోచనలు గల భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని బేయర్ జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్వేతారాయ్ అన్నారు. బేయర్ హెల్త్ ఫార్మా నుండి LNG IUS కిట్స్ను కేజీహెచ్ సూపరింటెండెంట్కు అందించారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ గైనకాలజీ HOD డాక్టర్ సంజారాణి, బేయర్ హెల్త్ కేర్ హెడ్ దీపక్ చోప్రా, DCHS డాక్టర్ శంకర్ ప్రసాద్, డాక్టర్ ఉషా ప్రసాద్, గైనకాలజీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ వైఎల్ నరసింగారావు, వివిధ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, గైనకాలజీ డాక్టర్లు పాల్గొన్నారు. A kiosk here in the hospital which would have a lot of insertion material, counseling material for the doctors, and also a lot of patient education material in vernacular language which will help the patient. So in totality it is giving a lot of empowerment, a lot of knowledge, awareness, and also building up the capability. So this will be our role, and of course we will look forward that as time passes we will be able to support you and help you in a much bigger manner and scale this up with other districts and other medical colleges. So with this, thanks a lot. Thank you so much. I have done all the staff nurses and who are working in this particular hospital and the OPD patients. I am surprised the 20-year girl is having an osteoporosis. Immediately I inquired all these people. Unfortunately, they were subjected for hysterectomy. We launched this program 2 years back, but now with public-private partnership, in fact first of its kind public-private partnership with Andhra Pradesh government, we are thankful to the government also for taking part in this initiative, because as we all know, unless all stakeholders, which is government, patients, medical fraternity and corporates, if all of us do not come together, the impact of any program is suboptimal. 3 నెలలు దాటిన చిన్నారుల నుంచి ఏ వయసు వారైనా గ్రహణమొరి శస్త్రచికిత్సలకు అర్హులే అని మారికవలస గాయత్రి విద్యా పరిషత్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గ్రహణమొరి ఆపరేషన్ల క్యాంపును గాయత్రి విద్యా పరిషత్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గాయత్రి విద్యా పరిషత్ విద్య, వైద్యం 2 కళ్ళుగా భావిస్తుందని, ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. సర్జికల్ క్యాంపులో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఉచితంగా నిర్వహించి ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి ఇలాంటి సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఆపరేషన్ చేయడం ఇప్పుడే చెప్పారు. 4 ఆపరేషన్ చేసి రెడీ చేశారు. అలాగే దానికి కావాల్సిన డాక్టర్స్, నర్సింగ్, అలాగే పోస్ట్ సర్జరీ సంబంధించిన పోస్ట్ కేర్ అంతా కూడా మొత్తం అంతా మీకు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. దీన్ని సక్సెస్ఫుల్గా వాడుకొని మీ అందరూ కూడా దీన్ని అవైల్ చేసుకోవాలని కూడా మరొకసారి కోరుకుంటూ, మరి దానికి ఇప్పుడే నేను మన డాక్టర్ గారు అడుగుతుంటే చెప్తా ఉన్నాను ఎందుకు ఉన్నాయి ఇంకా అంటే, సరే జెనెటికల్గా కొన్ని ఇవి కావచ్చు, లేకపోతే ఇంకా మ్యాగరిక్ వల్ల కావచ్చు, లేకపోతే రేడియేషన్ వల్ల కావచ్చు, లేకపోతే మదరు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడే రా మెడిసిన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ ఏదైనా మెడికల్ స్టేట్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల
అన్ఫార్చునేట్గా ఇప్పుడే డాక్టర్ గారు చెప్తారు, అవుట్ ఆఫ్ 800 ఒక 1 చైల్డ్ ఇట్లా పుడుతున్నారండి. అది కూడా పెద్ద నెంబరే. కాబట్టి ఇటువంటి రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎర్లీ స్టేజ్లో బిఫోర్ 6 years కానీ మనం ఐడెంటిఫై చేసుకుంటే అది పర్ఫెక్ట్గా ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్గా నయం చేసుకుంటున్నాను చెప్పారు. కాబట్టి దీన్ని అందరూ కూడా అవాయిడ్ చేసుకొని ఇటువంటి అందరూ దీన్ని సక్సెస్ చేయాలి కూడా మరొకసారి కోరుకుంటూ, మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా గాయత్రి విద్యా పరిషత్ మన నియోజకవర్గంలో ఉంది పెద్ద ఆర్గనైజేషన్ ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు. ఇటువంటి మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలి కూడా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చెరువును తలపిస్తున్న గోపాలపట్నం నరవ ప్రధాన రహదారి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గోపాలపట్నం నుంచి కొత్తపాలెం మీదుగా నరవ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వరద నీటితో మునిగిపోవడంతో వాహనదారులు పాత చోదకులు తీవ్రంగా ఇబ్బందికి గురయ్యారు. సభవరం, చోడవరం, నరవ గ్రామాల నుంచి గోపాలపట్నం మీదుగా విశాఖ నగరంలోకి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే విద్యార్థులు ఈ రహదారి గుండా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు గెడ్డలు, వాకులు కబ్జా చేసి ఫ్లాట్లు వేసి అమ్మడం వల్ల వర్షపు నీరు రోడ్డు మీద ప్రవహిస్తోంది. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో నీటి మట్టం 60 అడుగులు చేరుకుంటే 4 గేట్లు ఎత్తివేస్తే అప్పుడు మరింత వర్షపు నీరు చేరే అవకాశం ఉంది. దీంతో గోపాలపట్నం నుండి నరవ వెళ్లడానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా తొలి పావంచ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి పుష్పరథం భక్తుల హర్షధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కదిలింది. మాజీ కేంద్ర మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పోస్పాటి అశోక్ గజపతిరాజు శనివారం సాయంత్రం 4:15 జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, స్థానిక కార్పొరేటర్ పివి నరసింహం, ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాలాచార్యులు భాగస్వాములయ్యారు. తొలుత ఆలయ స్థానాచార్యులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పరథాన్ని ప్రారంభించారు. ఆషాఢ పౌర్ణమి ముందు రోజు గిరి ప్రదక్షిణను దేవస్థానం దర్శించడంతో శనివారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి సింహాద్రి అప్పనకు నమస్కరించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విశిష్టతను సంతరించుకున్న గిరి ప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్ల మేర కొనసాగా సింహాచలం నుంచి BRTS రోడ్ మీదుగా హనుమంతవాక జంక్షన్, తెన్నేటి పార్క్, MVP డబుల్ రోడ్, సీతమ్మధార, మాధవధార, NAD, గోపాలపట్నం, బుచ్చిరాజపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలానికి చేరుకోనున్నారు. గిరి ప్రదక్షిణతో సింహగిరి సమీపంలోని అడవివరం గ్రామంలో భక్తుల సందడి నెలకొంది. విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ఒడిశా నుంచి కూడా భక్తుల అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో సింహగిరిలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. సింహాచలం స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మన పుష్పరథంతో మనం స్వామివారి కార్యక్రమాన్ని ప్రారంభించాం. 32 కిలోమీటర్ల సమయం తిరిగి మర్రా తొలిపాంజాకు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేస్తాం. జై శ్రీకృష్ణ. స్వామివారితో కూడి పుష్పరథ యాత్రలు కానీ మనం చేసినట్లయితే, పరిక్రమణ చేసినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో, ఆధ్యాత్మికమైనటువంటి భావంతో, ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వ్యావృత్తులు లేకుండా నామ సంకీర్తనం చేస్తూ, మంత్రానుష్ఠానం చేస్తూ, స్వామిని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి. స్వామివారి యొక్క నమూనా రథంతో పాటు మీరు కూడా తిరిగినట్లయితే స్వామితో పాటు కూడి స్వామిని సంకీర్తనం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలతో స్వామిని అర్చించిన వాళ్ళ ఉంటాం. ఈ ప్రదక్షిణం వలన సంతానార్థులైనటువంటి వాళ్ళకి సత్సంతానం లభిస్తుంది. అలాగే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని మనకి విశ్వాసం. అంచేత సింహగిరి ప్రదక్షిణ చేయండి. 3 మార్లు ప్రదక్షిణం చేస్తే, గిరి ప్రదక్షిణ చేస్తే ఒక భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుందని పెద్దల మాట. అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. ఆధ్యాత్మికమైనటువంటి నామ సంకీర్తనంతో ఈ వాతావరణం అంతా ఇనుమడించేటట్టుగా మీరందరూ దానికి. ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వస్తువులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో మండల ప్రజా పరిషత్ అధికారుల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై సంబంధిత అధికారులు పలు సమస్యలకు అధికారులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం ఎంపీడీఓ రామ్మోహన్ రావు, సబ్బవరం మండలం ఎంపీపీ బోకం సూర్యకుమారి, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు మండలస్థ అధికారులు ఈ సమీక్ష కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతుల అవసరాలు స్టార్ట్ అయ్యాయి. హెల్త్ పరంగా కానీ, విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ, రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూలు కానీ, తాగునీరు, సాగునీరు, పవరు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, రోడ్లు కానీ ఇవన్నిటి మీద కూడా సుదీర్ఘంగా రివ్యూ చేసుకోవడం జరిగింది. అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన ఉండబోతూ ఉందని చెప్పి కూడా అధికారులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. మీటింగ్లో చెప్పాం, మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా గౌరవించి ప్రజల అవసరాలు తీర్చే దాంట్లో అలు పెరగకుండా కష్టపడాలి అని చెప్పి మనవి చేశాం. తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని ప్రజాహిత కార్యక్రమాలు జరుగుతాయి. వాటన్నిటిని ముందుని మేము నడిపిస్తామని కూడా మనవి చేస్తూ మా అధికారుల సహకారం, మా ప్రజాప్రతినిధుల సహకారంతో 5 సంవత్సరాలు కూడా అన్ని గ్రామాలు సస్యశ్యామలంగా అన్ని వసతులతో ముందుకెళ్లే విధంగా పనిచేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. గౌరవ సభ్యుల సమస్యలకు పరిష్కారం చూస్తారు సార్. సభలో చాలా వరకు ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సమావేశం. ఈ సమావేశం పరిచయ కార్యక్రమాలు, ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద రాసుకోవడం, కొన్ని ఎక్కడన్నా స్థానికంగా పరిష్కరించేయంటే 2-3 రోజులు పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం. ఒకవేళ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాల్సినవి ఉంటే అన్ని మినిట్స్ రికార్డ్ చేశాం. ఈ రోజు ఏదైతే చర్చకు వచ్చిందో మళ్ళీ 3 నెలల తర్వాత సమావేశంలో అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడుతాం. పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్లు మరమ్మతులు విస్తృతంగా ఉన్నాయని ప్రజల నుంచి వస్తున్నటువంటి వినపత్రాల మేరకు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సొంత నిధులతో రోడ్లు వేయించారు. ఇప్పుడు ఆ రోడ్లు మరమ్మతులకు సంబంధించి కానీ, కొత్త రోడ్లు నిర్మాణానికి కానీ తీసుకున్న చర్యలు ఏమిటి? సభలో ఏం చెప్పారు? యుద్ధ ప్రాతిపదిక మీద ఆర్ఎండ్బి పంచాయతీ శాఖలకు చెందిన రోడ్లు రిపేర్లు మొదలుపెట్టామండి. మీకు తెలియని విషయం ఏం కాదు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఖాళీ ఖజానాతో ఈ ప్రభుత్వం వచ్చిందన్న విషయం శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి గారు వారానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు, ప్రజలకు అన్నీ తెలియాలని చెప్పి. ఒక 4 నెలల్లో ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. ఫండ్ రేజ్ చేసుకోవటం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవటం కానీ, రాష్ట్రంలో ఇన్కమ్ పెంచుకోవటం కానీ చేసిన తర్వాత అన్నీ కూడా కొత్త పనులు మొదలు పెడతాం. అప్పటి వరకు పంచాయతీరాజు కానీ, ఆర్ఎండ్బిలో కానీ రిపేర్లు చేసి అన్ని పనులు చేయడానికి ఫండ్ కూడా రెడీ చేశాం. తప్పకుండా అవే ఎస్టిమేషన్ కూడా మా అధికారులు అడిగాం. కొన్ని చేశారు, కొన్ని 2 రోజుల్లో చేయమని చెప్పాం. ఎస్టిమేషన్ రాగానే శాంక్షన్ తెచ్చుకొని 10 రోజుల్లో రోడ్ రిపేర్ వర్క్లన్నీ కూడా మొదలవుతాయని చెప్పి తెలియజేస్తాం. ఈవెంట్ మేనేజర్ల అసోసియేషన్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 24న అంగరంగ వైభవంగా లైమ్లైట్స్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు జరగనున్నట్లు ఈమా అధ్యక్ష కార్యదర్శులు సందీప్ కుమార్, షరీఫ్ ఖాన్లు సంయుక్తంగా తెలిపారు. మధురవాడలో గల బి కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా ప్రతిభావంతమైన ఈవెంట్ మేనేజర్లకు, కళాకారులకు, ఈవెంట్ రంగంలో గల వేర్వేరు శాఖలోని ప్రతిభావంతులకు అవార్డుల ప్రధాన కార్యక్రమం జరుగుతుందన్నారు. మునిపెన్నడూ లేని విధంగా విశాఖలో జరుగుతున్న ఈ వేడుకలు అద్భుతంగా అందరినీ అబ్బురపరిచే విధంగా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశామని వీరు చెప్పారు. తమైరా స్కిన్ అండ్ బ్యూటీ క్లినిక్ ప్రధాన స్పాన్సర్గా నిర్వహిస్తున్న ఈ మెగా అవార్డుల వేడుకల్లో ముంబైకి చెందిన ఓ ప్రముఖ రాక్ బ్యాండ్ బృందం, కలకత్తాకు చెందిన నృత్య బృందం చేసే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వీరు చెప్పారు. 50 కేటగిరీలలో ప్రతిభావంతులను గుర్తించి ఈ అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి 150కి పైగా నామినేషన్ ఎంట్రీలు వచ్చాయన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అందరికీ అవకాశం ఉందని, ఆసక్తి కల వారు ఎంట్రీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. అనంతరం ఈవెంట్కు ప్రధాన స్పాన్సర్ అయిన తమైరా స్కిన్ అండ్ బ్యూటీ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి స్వరూప్ మాట్లాడుతూ ఈమా అవార్డుల వేడుకలో తాము భాగస్వామ్యం అవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గడిచిన కొంతకాలంగా విశాఖలో కస్టమర్ల విశ్వసనీయతతో కొనసాగుతున్న తమ సంస్థ ఎన్నో సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇప్పుడు తాజాగా ఈ అవార్డుల వేడుకకు సహకారం అందిస్తున్నందుకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈమా ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎన్ రాజు, జాయింట్ సెక్రటరీ సంతోష్ కుమార్, కార్యవర్గ సభ్యుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
వైజాగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్. నా పేరు సందీప్ కుమార్, నేను ప్రెసిడెంట్గా ఈ ఈమా అసోసియేషన్కి వ్యవహరిస్తున్నాను. ఈయన పేరు షరీఫ్ ఖాన్, ఈయన సెక్రటరీగా ఉన్నారు, జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. ఇప్పుడు కమింగ్ 24th ఈ నెల జూలై 24వ తారీఖుని ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ఈ ఆధ్వర్యంలో ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డ్ సెరమనీ కార్యక్రమం జరుగుతుంది వైజాగ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో. దీంట్లో ఈవెంట్కి సంబంధించిన ఈవెంట్లో ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా పాల్గొంటారో ఆర్టిస్టులు అవ్వచ్చు, సప్లయర్స్ అవ్వచ్చు, క్యాటరర్స్, ఫోటోగ్రాఫర్స్, ఈవెంట్ ఫ్యామిలీకి సంబంధించిన అవార్డ్ సెరమనీ అవుతుంది. దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. 24వ తారీఖు వైజాగ్ కన్వెన్షన్లో జరుగుతుంది. ఈ యొక్క అవార్డ్ సెరమనీ వైజాగ్లో ఫస్ట్ టైం జరుగుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ నుంచి. దీనికి మాకు మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు తమైరా స్కిన్ క్లినిక్. థ్యాంక్ యూ సో మచ్ తమైరా స్కిన్ క్లినిక్. జ్యోతి స్వరూప్ గారు మాట్లాడతారు. Thank you for giving me this opportunity today. నేను డాక్టర్ జ్యోతి స్వరూప, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, MBBS MD DVL. I have studied in the most prestigious college, JSS Medical College, which is ranked at 4th position in all over India. నేను ఈ ఫీల్డ్లో 9 yearsగా వర్క్ చేస్తున్నా. 2 years బ్యాక్ తమైరా స్కిన్ క్లినిక్ నరసింహనగర్ రైతు బజార్ ఎదురుగా ఓపెన్ చేశాము. వరల్డ్స్ బెస్ట్ లేజర్ ఎక్విప్మెంట్ ఇన్మో ట్రైటాన్ అండ్ హీలియోస్ మా క్లినిక్లో వైజాగ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్లో డయలేజ్, మార్ఫియస్, ఫార్మా ప్రోబ్స్తో పర్మనెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్, పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు, గుంటలు, స్ట్రెచ్ మార్క్స్ వీటికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇవే కాకుండా ఆల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాం. స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ, సో పర్ఫెక్ట్ స్కిన్ is the reflection of perfect body. ఈ నెల 24th ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఎమా వైజాగ్ కన్వెన్షన్ మధురవాడలో చాలా గ్రాండ్గా జరగబోతున్న లైమ్లైట్ అవార్డ్ ఈవెంట్ నైట్కి తమైరా స్కిన్ క్లినిక్ మెయిన్ స్పాన్సర్గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందెప్పుడూ లేని విధంగా చాలా గ్రాండ్గా జరగబోతున్న ఈ బిగ్గెస్ట్ ఈవెంట్కి తమైరా స్కిన్ క్లినిక్ స్పాన్సర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ టాలెంటెడ్ ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిపి చేస్తున్న ఈ ఈవెంట్కి, మెగా ఈవెంట్కి తమైరా స్కిన్ క్లినిక్ తరఫున అందరికీ ఆహ్వానం చెప్తున్నాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తమైరా స్కిన్ క్లినిక్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను. సో ఇది ఫస్ట్ టైం వైజాగ్లో ఈమా లైమ్లైట్ అవార్డ్స్ అని చెప్పి ఈవెంట్ ఫెటర్నిటీకి అందరికీ సంబంధించిన లైమ్లైట్ అవార్డ్స్ అంటే వాళ్ళు చేస్తున్న వర్క్స్ అన్నిటికీ గుర్తింపుగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది జరగబడుతుందండి. సో దీనికి మెయిన్ స్పాన్సర్ తమైరా స్కిన్ క్లినిక్ అని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేస్తామని ముందుకొచ్చారు. సో వాళ్ళకి మా ఈమా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం ఒడిశాలోని పూరికి సమీపంలో చిలక సరస్సు వద్ద తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. వాయుగుండం ఉదయం తీరాన్ని దాటాల్సి ఉంది. అయితే బంగాళాఖాతంలో దాని వేగం గణనీయంగా మందగించింది. గంటకు కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ల వేగంతోనే అది వాయువ్య దిశగా ప్రయాణించింది. అందువల్ల భారత వాతావరణ శాఖ అంచనా వేసిన సమయం కంటే కాస్త ఆలస్యంగా తీరాన్ని దాటింది. ఈ వాయుగుండం తీరాన్ని దాటాక అల్పపీడనంగా బలహీనపడింది. అనంతరం ఈ అల్పపీడనం ఒడిశా ఉపరితలం మీదుగా ఛత్తీస్గఢ్ వైపు పయనించింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. అదే సమయంలో ఉత్తర కోస్తాకు వర్షాల ఉధృతి తగ్గుముఖం పట్టనుంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అది క్రమేపీ వాయు దిశగా వెళ్తూ ఈరోజు ఉదయానికి అది ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి చిల్కా లేక్ సమీపంలో పూరికి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 50 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి ఈశాన్య దిశలో 70 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఈ వాయు దిశలో వెళ్తూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వైపు పయనిస్తూ నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో అది బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి చిల్కా లేక్ దగ్గరలో ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా మన రాష్ట్రం నుండి కోస్తా జిల్లాల్లో అన్నింటిలో కూడా విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కూడా
రావచ్చని మనం ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా అయితే ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదు 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ హెవీ రైన్ఫాల్ కూడా శ్రీకాకుళం, పాతపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా, ఎన్టీఆర్ అండ్ పల్నాడు ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం 1-2 చోట్ల కమింగ్ 24 అవర్స్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఏర్పడినటువంటి ఇప్పుడున్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా కూడా గడిచినటువంటి 24 గంటల్లో చూసుకుంటే మనకి రాష్ట్రంలోని కోస్తా జిల్లా అన్నింటిలో కూడా విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షపాతం, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే అత్యధికంగా అయితే 21 సెంటీమీటర్లు అల్లూరు సీతారామరాజులో ఉన్నటువంటి చింతూరులో నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ అనకాపల్లిలో అయితే 13 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే నుజువేడ్లో 10 సెంటీమీటర్స్, అలాగే మన విశాఖపట్నంలో కూడా 4 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ చిల్కా లేక్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ వాయుగుండం ఏదైతే ఉందో దీని దృష్ట్యా కూడా ఇంకా ప్రస్తుతం వరకు కూడా మనకి ఉత్తరాంధ్ర తీరంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సీలో ఉన్నటువంటి ఈ బే ఆఫ్ బెంగాల్లో కూడా స్క్వాలీ వెదర్ ఏదైతే ఉందో విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఇంకా ఉన్నాయి. అంతే అలాగే సీ రఫ్నెస్ కూడా ఇంకా రఫ్ టు వెరీ రఫ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇలాగే ఈ కారణాల దృష్ట్యా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని మనం హెచ్చరిస్తూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే పర్టికులర్లీ ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏంటున్నాయో వాళ్ళందరికీ కూడా అంటే కలింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగించవలసిందిగా చెప్తున్నాం. స్టేజెస్లో అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం, మళ్ళీ వాయుగుండం, మళ్ళీ వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనం, మళ్ళీ అల్పపీడనం, మళ్ళీ తర్వాత ముందు సర్క్యులేషన్ ఉంటుంది. Circulation becomes low pressure. That will intensify into well marked low pressure. మళ్ళీ అది డిప్రెషన్, మళ్ళీ డిప్రెషన్ నుంచి వెల్ మార్కెడ్ నుంచి లో నుంచి మళ్ళీ సర్క్యులేషన్ నుంచి మళ్ళీ ఇంకా మామూలు సర్క్యులేషన్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ, భారీగా హాజరైన భక్తజనం. నియోజకవర్గంలో సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. గ్రామ పంచాయతీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపడుతుందని స్పష్టం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని కొనసాగుతున్న వాయుగుండం, జిల్లాలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.